హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీవై క్రియేషన్స్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక మంచి వీడియో తీసుకొచ్చిన ఫ్రెండ్స్. దసరా పండుగ ఉంది కదా ఫ్రెండ్స్. దసరా పండుగ కోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చిన ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చేసిన వీడియో ఒక్కసారి మీరు 5 సెకండ్స్ డెమో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ డెమో చూసారా ఫ్రెండ్స్? నేను 5 సెకండ్సే ప్లే చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుందని. అక్కడ మీ ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. దసరా శుభాకాంక్షలు అని చెప్పవచ్చు. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. నేను ఈ వీడియోలో వాడినవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కటి ఇచ్చాను ఫ్రెండ్స్, మ్యూజిక్తో సహా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్న కైన్మాస్టర్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీ దగ్గర లేకపోతే కూడా నేను కైన్మాస్టర్ ప్రో వర్షన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఎటువంటి వాటర్ మార్క్ అనేది ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి 16:9 రేషియో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్నాక నేను బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో అనేది ఇస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అనేది డౌన్లోడింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్నాక మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే మీ ఇమేజ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్గా ప్రభాస్ గారి ఇమేజ్ అయితే తీసుకుంటున్నా. దీన్ని ఏం చేస్తారంటే ఇలా అయితే సైడ్కి అయితే సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెట్ చేసుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని లాస్ట్ వరకు అయితే స్క్రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేశాక మనం దీనిపైన ట్యాప్ ఇచ్చి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి స్లైడ్ లెఫ్ట్ అని పెట్టేసేయాలి ఫ్రెండ్స్. స్లైడ్ లెఫ్ట్ అని పెట్టేసి 0.5 పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. టిక్ మార్క్ పైన ఇచ్చేయాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫోటోని కొంచెం బ్యాక్ అయితే జరుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నేను జరుపుతున్నా చూడండి ఫ్రెండ్స్, కొంచెం బ్యాక్ అయితే, ఎందుకంటే మనకి ముంగట కర్టన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇలా జరుపుకుందాం ఫ్రెండ్స్. జరుపుకున్నాక మళ్ళీ ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే నేను దసరా శుభాకాంక్షలు అనే టెక్స్ట్ PNG అనేది ఇస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఇమేజ్. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. జూమ్ చేసుకోండి, ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. జూమ్ చేసుకున్నాక కొంచెం అయితే తగ్గించుకోండి ఫ్రెండ్స్, మరీ ఎక్కువ పెట్టుకుంటే బాగుండేది. ఇలా పెట్టుకొని టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి. చేశాక ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను అనేది ఒక దీపం గ్రీన్ స్క్రీన్ మీద ఇస్తాను ఫ్రెండ్స్. దీపం వెలుగుతూ ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమోకి అయితే ఆన్ చేయండి. ఆన్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. దీన్ని అనేది ఇలా అయితే సైడ్కి అయితే సెట్ చేసుకోవాలి. చిన్న పెట్టుకొని ఇలా దసరా శుభాకాంక్షలు కింద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకొని టిక్ మార్క్ పైన ఇచ్చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం దీన్ని ఇంకోసారి అయితే డూప్లికేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అటు సైడ్ కూడా కావాలి కదా ఫ్రెండ్స్. ఇలా డూప్లికేట్ చేసుకున్నాక ఇలా సైడ్కి జరుపుకున్నాక మనకి ఇక్కడ రొటేట్ ఆప్షన్ కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. దీనిపైన ట్యాప్ ఇచ్చి రొటేట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. టిక్ మార్క్ పైన ఇచ్చేయాలి. కొంచెం అయితే సైడ్కి అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్. మనం అయితే సైడ్కి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అడ్జస్ట్ అయితే బాగా చేసుకుంటే మస్తు లుకింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం జూమ్ తగ్గిస్తే తగ్గియండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మనకు అనేది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ లుకింగ్ అనేది ఎలా ఉందో. ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. దసరా శుభాకాంక్షలు చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మనము మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను అనేది ఇప్పుడు ఒక లైటింగ్ PNG అనేది ఇస్తాను ఫ్రెండ్స్. లైటింగ్ది ఈ లైటింగ్ PNG అనేది ఇస్తా. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ పెట్టేసేయండి ఫ్రెండ్స్. టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. దీన్ని మన ఫోటో వెనకాల పెట్టాలి ఫ్రెండ్స్. ఇలా లాస్ట్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక మన ఫోటో వెనకాల అయితే పెట్టాలి. మన ఫోటో అనేది చాలా అంటే చాలా లైటింగ్గా కనపడుతుంది ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకున్నాక మన ఫోటో హెడ్ పైన పెట్టేస్తే కొంచెం జూమ్ చేసుకొని ఇలా అయితే పెట్టేసుకొని టిక్ మార్క్ పైన ఇచ్చేయాలి. మనకు చూడండి ఫ్రెండ్స్ మన ఫోటో అనేది చాలా అంటే చాలా క్లారిటీగా కనపడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్లోకి వెళ్ళి ఓవర్లేకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓవర్లేకి వెళ్తే మీరు ఇప్పుడు ఇక్కడ మిస్టరీ ఫాగ్ అనేది కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది అనేది మీరు డౌన్లోడింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్నాక ఇందులో 4th వన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి. లాస్ట్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని అయితే స్క్రోల్ చేశాక దీన్ని ఏం చేస్తారంటే ఇలా అయితే కిందికి సెట్ చేసుకోవాలి. మరి కిందికి సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి పైన ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ అంతా. ఇలా కొంచెం జూమ్ చేసుకొని ఇలా కిందికి సెట్ చేసుకొని టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మనకు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్మోక్ కింద అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను అనేది ఇప్పుడు ఒక పార్టికల్స్ మూవ్ అవుతుంటే ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. అది అనేది మీరు డౌన్లోడింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఫుల్ స్క్రీన్ పెట్టేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఆప్షన్ ఉంది. దీనిపైన ట్యాప్ ఇచ్చి ఫుల్ స్క్రీన్ పెట్టేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్ కనపడుతుంది. దీనిపైన ట్యాప్ ఇచ్చి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు మనకు చూడండి ఫ్రెండ్స్ ఎంత లైటింగ్స్ అవన్నీ వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్.
సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. లైటింగ్స్ అవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే నేను ఒక పేపర్లు ఇట్లా బ్లాస్ట్ అవుతుంటే ఒక వీడియో అనేది ఇస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ పెట్టేసాను ఫ్రెండ్స్. పెట్టేశాక దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. దానిపైన ట్యాప్ ఇచ్చి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. మనకి చూడండి ఫ్రెండ్స్ ఎలా పేపర్లు ఎగురుతాయో. మనకు అనేది ఫస్టే వస్తే బాగుండదు కదా ఫ్రెండ్స్, అందుకనే కొంచెం బ్యాక్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పెట్టుకొని టిక్ మార్క్ పైన ఇచ్చేయాలి. దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకోసారి డూప్లికేట్ చేసుకోండి ఫ్రెండ్స్. 3 డాట్స్ మీద ప్లేస్ చేసి డూప్లికేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి అనేవి మనకు 2 టైమ్స్ వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇక్కడ బ్లాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్, తర్వాత కొంచెం లాస్ట్ బ్లాస్ట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్లాస్ట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ బ్లాస్ట్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అవి బ్లాస్ట్ అవుతా ఉంటే డీజే సౌండ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్లోకి వెళ్ళి ఓవర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి అనేది డౌన్లోడింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కర్టన్ కాల్ అనేది మీరు చేసుకున్నాక ఇందులో ఓపెన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఓపెన్ దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇచ్చేసాక దీన్ని ఏం చేస్తారంటే మొత్తం ఇలా ఫుల్ స్క్రీన్ పెట్టేసాను ఫ్రెండ్స్. మొత్తం ఇలా పెట్టేసాను ఫ్రెండ్స్. మొత్తం ఫుల్ పెట్టేస్తే మనకు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మనకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. అది తెస్తుంటే మన ఫోటో అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆడియో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఆడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఆడియో అయితే తీసుకున్నా ఫ్రెండ్స్, మీరు కూడా తీసుకోండి. నేను కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని ప్లే అయితే చేస్తలేను. ఈ ఆడియో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. డీజే సౌండ్ చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఎంత బాగుందో. కర్టన్స్ తెరిస్తే మనకు ఫోటో అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మీ ఫోటో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ బటన్ పైన ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, హై క్వాలిటీలో ఫ్రెండ్స్. ఇది అటు వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నాను ఫ్రెండ్స్. మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి.